హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిఏఎస్ఎఫ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి రాణి దుర్గావతి గురించి క్వశ్చన్ అడిగారు. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ రాణి దుర్గావతి ద బ్రేవ్ క్వీన్ ఆఫ్ గన్హాకటంగా స్టార్టెడ్ రూలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ 5-year-old సన్ నేమ్డ్. మనకి రాణి దుర్గావతి కుమారుడి పేరేంటి అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి వీర్ నారాయణ్. మనం రాణి దుర్గావతి గురించి ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. అప్పుడు మనం చెప్పుకున్నాం రాణి దుర్గావతి గురించి ఎన్సీఆర్టీలో కవర్ చేస్తున్నారు. అదేవిధంగా రాణి దుర్గావతి 500th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు కరెంట్ అఫైర్స్లో కూడా రాణి దుర్గావతి గురించి కవర్ చేశారు. రాణి దుర్గావతి కుమారుడి పేరు వచ్చి వీర్ నారాయణ్. ఈ విధంగా రాణి దుర్గావతి గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బీటిల్ లీవ్స్ అరేకా నట్స్, ఆకు ఒక్క గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. There is no reference to beetle leaf in చరక సంహిత అండ్ సుశ్రుత సంహిత. మనం యూపీఎస్సీ వారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు స్టేట్మెంట్స్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ని ఇన్కరెక్ట్ చేయడానికి ఆ స్టేట్మెంట్లో డెలిబరేట్గా నో అని యాడ్ చేస్తారనమాట. ఇది యాక్చువల్గా స్టేట్మెంట్ దేర్ ఈజ్ రిఫరెన్స్ టు బీటిల్ లీఫ్ ఇన్ చరక సంహిత అండ్ సుశ్రుత సంహిత. ఆ స్టేట్మెంట్లో ఇక్కడ నో అని యాడ్ చేసి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్గా మార్చారు. ఆ విషయం మనకు తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ సి వచ్చేస్తుంది. 2 and 3 ఓన్లీ. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం ప్రాజెక్ట్ టైగర్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ నో టైగర్ రిజర్వ్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? దేర్ ఆర్ టైగర్ రిజర్వ్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే స్టేట్మెంట్లో ఇక్కడ నో అని యాడ్ చేసి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్గా చేంజ్ చేశారు. నాట్ కరెక్ట్ స్టేట్మెంటు ఆన్సరు డి. మనం ఉపేంద్ర సింగ్ మేడం గారి బుక్లో చూసుకుంటే బీటిల్ లీవ్స్ అరేకా నట్స్ గురించి ఇక్కడ మనకి బీటిల్ లీవ్స్ చరక సంహిత సుశ్రుత సంహితలో మెన్షన్ చేయబడి ఉందన్నమాట. అంటే ఫస్ట్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 and 3 కరెక్ట్ అవుతాయి. ఇక్కడ మనకి మిగిలిన స్టేట్మెంట్స్ కూడా ఇక్కడి నుంచే యూపీఎస్సీ వారు ఇవ్వడం జరిగింది. అంటే మనకి యూపీఎస్సీ వారు ఉపేందర్ సింగ్ మేడం గారి బుక్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది రాబోయే ఎగ్జామ్స్లో. ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ రివైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.